హాయ్ గైస్, ఎపిసోడ్ నెంబర్ 2 లిఫ్ట్లో. ఎపిసోడ్ నెంబర్ 2 లిఫ్ట్లో. ఓకే, ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆడియో స్టోరీస్ అంటే మీ అందరికీ లోకోగా ఉందేమో. ఆడియో స్టోరీస్ని తక్కువ చేసి చూడొద్దండి. దీని విలువ మీకు తెలియదు అనుకుంటా. దయచేసి ఆడియో స్టోరీస్ని ప్రతి ఒక్కరు వినండి. ఓకే, ఆడియో స్టోరీస్లోనే మరొక కొత్త లోకానికి వెళ్ళచ్చు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓకే, కొన్ని అక్కడక్కడ సీన్స్ని డాల్బీ అదంతా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను. కొన్ని సీన్స్కి డాల్బీ అలాంటి స్పీకర్స్ అలాంటి. ఓకే, లెట్స్ గో అవర్ వీడియో. ఆ అబ్బాయి వాళ్ళిద్దరు ఎక్కిన తర్వాత ఆ అబ్బాయి లిఫ్ట్ బటన్ అయితే నొక్కాడు. ఆ లిఫ్ట్ 4 వెళ్తూ పైకి వెళ్తూ 4వ ఫ్లోర్కి 3వ ఫ్లోర్కి మధ్యలో ఆగిపోయింది. వారిద్దరూ ఒకరి ముఖారు ఒకరు చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరి ముఖారులో భయం, ఆందోళన కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ షాక్కు గురయ్యారు. ఒకరి ముఖారు ఒకరు చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరు మొహాల్లో వాళ్ళ బాడీ వేడికి చెమటలు కారిపోతున్నాయి. ఇంతలో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఆ అబ్బాయికి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని ఓదార్చడానికి శతవిధాలా ట్రై చేస్తున్నాడు. ఇంతలో ఆ అమ్మాయి చాలా భయపడి అయినా కూడా వినకుండా ఏడుస్తూ ఉంది. ఆ అబ్బాయి ఎవరు, ఈ అమ్మాయి నాకంతా తెలియదు అంతా అనుకోకుండా ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఓదార్చుతూ ఉన్నాడు. ఆ అమ్మాయికి ఏడుపు అయితే పోయింది కానీ భయపడుతూ ఉంది. అప్పుడే నువ్వు ఎవరో అబ్బాయి నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఇంత దగ్గరికి తీసి చేరదీస్తున్నావు. ఇంతకీ లిఫ్ట్లో ఏం జరుగుతుంది తెలియట్లేదు అని ఆ అమ్మాయి అంటుంది. ఆ అబ్బాయి ఏం జరగదు అమ్మాయి, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు, అంతా నేను చూసుకుంటా. మనం చనిపోవడానికి ఏమీ చనిపోం, ఎందుకంటే లిఫ్ట్లో ఫ్యాన్ ఆడుతూనే ఉంది. ఏ ఇబ్బంది లేదు. నువ్వు చాలా ఇబ్బందికరంగా ఫీల్ కాకుండా మామూలుగా ఉంది కొద్దిసేపు అని ఆ అబ్బాయి అంటాడు. ఆ అమ్మాయి తల ఊపుతుందంటే ఆ అమ్మాయి తల ఊపి అలా అని కొంచెం వెనక్కి జరుపుకుంటుంది. అప్పుడే ఆ అమ్మాయి ఏదో కాలుతో మట్టేస్తుంది. అది తీసి చూస్తే ఒక పేపర్లో ఇలా రాసింది. ఇది చదువుతున్న మీకు ధన్యవాదాలు. మీరు కొత్తగా ఉన్న సుఖమైన ప్రపంచాన్ని ఎప్పుడైనా చూసారా? ఇది ప్రశ్న మాత్రమే. ఎప్పుడూ చూడలేదనుకుంటే మీరు ఈ లోకానికి రాగలరు. ఈ లోకంలో అన్ని లోకాల కంటే ఎక్కువ సుఖాన్ని ఇచ్చే లోకం ఇది. ఈ లోకంలో అందరూ బతకచ్చు. మీ ఇష్టం రాగలరు. ఈ లోకానికి మీరు రావడానికి ఇప్పుడే లిఫ్ట్ డోర్స్ తెరుచుకుంటాయి. మరో 5 నిమిషాల్లో డోర్లు మూసుకుండే లోపు మీరు ఈ గుంతలోకి దూకేయండి. కానీ మీకేం కాదు. మీరు ఈ గుంతలో దీన్ని తవ్వుకుంటూ వస్తే ఒక 500 అడుగులు తవ్విన తర్వాత మీరు ఈ లోకంలోకి చేరుకోగలరు. నమస్కారం, లోకంలో కలుసుకుందాం. ఇంకొక విషయం, మీరు మరో 5 నిమిషాలు దూకకపోతే లిఫ్ట్ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. దయచేసి వినగలరు, అది మీ ఇష్టం. ఇట్లు మిషన్. వాళ్ళిద్దరూ ఆ లెటర్ని చదివేసి ఇంకేం ఆలోచించకుండా దూకడానికి రెడీగా ఉన్నారు. ఆ లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయిపోయాయి. వారిద్దరూ గతంలో జరిగినవి అన్నీ ఒకరి వాళ్ళ గుర్తింపులు, జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారు. ఒక్కసారిగా అవన్నీ కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఆఖరిసారి మా ఇంట్లో వాళ్ళతో కూడా గలపలేకపోయామే అనే చిన్న గిల్టీ వాళ్ళకి మిగిలిపోయింది. ఆ బాధను కూడా ఆలోచించకుండా వాళ్ళిద్దరూ ఆ గుంతలోకి అయితే దూకేసిన వాళ్ళు దూకి ఆ లెటర్లో జరిగింది గుర్తుకు తెచ్చుకున్నారు. వాళ్ళిప్పుడు ప్లాన్ ప్రకారం ఆ గుంతని తవ్వడానికి ఏం దొరుకుతాయా అని ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంకేం తోచక క్యారీ బ్యాగులలో తెచ్చుకున్న ప్లేట్లని మరియు వాటి మూతల్ని తీసి భయంకరంగా తవ్వుతూ ఉన్నారు. ఇంకా చాలా ఇప్పటికీ తవ్వి 1/2 అవర్లో 10 అడుగులు అయితే తవ్వేశారు. వాళ్ళిద్దరూ తవ్విన గుంతలోకి దిగి ఇంకా లోపలికి లోపలికి దిగుతూ గంటలో అప్పుడే 25 అడుగులు అయితే తవ్వేశారు. ఇప్పుడు పైన ఏం జరిగిందో చూద్దాం.
ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో చూస్తే ఆ పెద్ద ఆయన ఎప్పటికీ వార్తలు పిచ్చే. ఆ వార్తలు జిమ్ జాయింగ్ టీవీ పెట్టుకొని వింటూ ఉన్నాడు. వింటూ ఉండగా మధ్యలో ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. కుందన అపార్ట్మెంట్స్లో జరిగిన ఇన్సిడెంట్ బ్రేకింగ్ న్యూస్లో వచ్చింది. అది చూసి చాక్ అయితే అయ్యాడ పెద్ద మనిషి. ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి మాత్రమే ఉన్నారు ఇంట్లో. వాళ్ళ నాన్నకి మాత్రం ఎప్పుడు వార్తలు పిచ్చి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సీరియల్ పిచ్చి. ఆమె సీరియల్ పెట్టుకొని చూస్తూ ఉంది. ఆ పెద్ద మనిషి వచ్చి, ఏమే నువ్వు అప్పుడే సీరియల్ చూస్తున్నావా, వార్తలకు టైం అయింది లేగే అని చెప్పి అక్కడి నుంచి లేపేశారనమాట. లేపి, ఏమే నువ్వు అక్కడికి వెళ్ళి నాకు కొంచెం టీ తీసుకునిరా అని చెప్పైతే పంపించేశాడనమాట. పంపించి ఆ పెద్ద మనిషి కుర్చీలో కూర్చొని వార్తలు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండింళ్లలో బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. రాజంపేటలో ఉన్న బోయినపల్లి కుందన అపార్ట్మెంట్స్ లో ఒక లిఫ్ట్ ప్రమాదం. ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన పైకి వెళ్తున్న లిఫ్ట్. ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఇద్దరు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. రెస్క్యూ టీం అక్కడికి చేరుకోవడానికి ఇంకొక 10 నిమిషాలు. చింగ్చాంగ్ టీవీకి స్వాగతం, నమస్కారం. ఆ చింగ్చాంగ్ టీవీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకొక న్యూస్తో మీ ముందుకి వస్తాం. ఇక్కడ ఆ బ్రేకింగ్ న్యూస్లు చూసి షాక్ అయిన ఈ పేరెంట్స్. ఇప్పుడు మనం లిఫ్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరూ ఇప్పుడు 2 hours లో మొత్తం 100 అడుగులు అయితే తవ్వేశారు. ఇద్దరు అలా తవ్వుతూనే వెళ్తూ ఉన్నారు. తవ్వుతూ వెళ్ళిపోయారు. వెళ్ళి మొత్తానికి 450 అడుగులు అయితే ఇప్పుడు తవ్వేశారు వాళ్ళు. ఇంకా రిమైనింగ్ 50 అడుగులు మాత్రమే ఉంది. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అబ్బాయి అని ఆ అమ్మాయి అనండి. ఏం చేసేది లేదండి, ఇప్పుడు మనం కూర్చోవడమే. ఇంతసేపు తవ్వి అలసిపోయాము, ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాం అంటాడు. ఓహో, అప్పుడే అబ్బాయి గారికి చెమటలు పట్టాయా అని ఆ అమ్మాయి చమత్కారంగా అనింది. సరే అండి, కూర్చుందాం కొద్దిసేపు, మీకు అలసటగా ఉన్నట్టుంది, ఏదో కొంచెం గజపెడుతున్నట్టున్నారు. ఏంలా అండి తినలా. ఇప్పుడు మనం ఇంటికైనా అపార్ట్మెంట్ లోపలికైనా వెళ్ళింటే మనం తినేవాళ్ళం. ఇప్పుడైతే ఆకలేస్తుంది, ఏం చేయలేము కదా. సరే కొంచెం తినేద్దాం రండి, కూర్చునించాలి అని ఆ అమ్మాయి అబ్బాయిని చెప్పేస్తుంది. ఇద్దరు తవ్వి ఆ లోకంలోకైతే ఎంటర్ అవుతారు. వాళ్ళు ఆ లోకంలోకి వెళ్ళగానే వాళ్ళకి రైట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది. చూడండి అక్కడేదో మనకి కనిపిస్తున్నట్టు. ఏంటిది, చాలా వింతగా ఉంది, అక్కడికి వెళ్దాం పద అని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్తే అదొక డోర్ ఓపెన్ అయితే అయింది. అక్కడికి వెళ్ళారు. డోర్స్ క్లోజ్ అయిపోయాయి. అక్కడేదో లెటర్ రాసింది. వాళ్ళిద్దరూ అది తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళకి అందదు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే డోర్ పక్కన బోర్డు మీద ఒకటైతే రాసి ఉంటుంది. మీరు కుడి పక్కకి తిరిగి ఒక రూమ్లోకి వెళ్తే అక్కడ ఒక లెటర్ పైన తగిలించి ఉంటుంది. అది తీసుకొని చదవండి అని అక్కడ రాసి ఉంటుంది. వాళ్ళు అక్కడికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అయితే అందుకోవడానికి ట్రై చేస్తుంది. అయినా కూడా అందదు. ఈ అబ్బాయికి ఇప్పుడే అవకాశం వస్తుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి నడుము పట్టుకుని పైకి అయితే ఎత్తుతాడు. ఏం కాదులేండి, వదలండి అని మాట వరుసకి ఆ అమ్మాయి నవ్వుతూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి మనసులో కూడా ఆ అబ్బాయి ఉంటాడు. కానీ ఆ అమ్మాయి బయటికి అయితే చెప్పదు. వచ్చిన కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరికీ బాగా మంచి పరిచయం అయితే ఉంటుంది. ఆ అపార్ట్మెంట్లో ఏమో కానీ ఈ లిఫ్ట్ నుంచి వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది. లిఫ్ట్లో ఆ సంఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళిద్దరు దగ్గరలో ఒకరి గుండెల్లో ఒకరు ఉంటారు. అయినా కూడా ఆ అబ్బాయి తించట్లేదు. ఆ లెటర్ అయితే ఇంకా దొరకలేదు. అబ్బాయి వదలండి అని అంటారు. ఆ అమ్మాయి నవ్వుతూ అంటూనే ఉంటుంది. అయినా కూడా
ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ అబ్బాయి ఆ అమ్మాయి నడుము అయితే పట్టుకుని ఇంకా పైకి వెళ్తాడు. ఆ అమ్మాయికి చక్కలు పెడుతుంటాయి, వైపు ప్రేమ వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ లెటర్ అయితే అందుతుంది. ఆ లెటర్లో ఇదొక జంతువుల ప్రపంచం, ఇక్కడికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు రూమ్లో నుంచి బయటకు వచ్చి టైట్గా వస్తే అక్కడ ఒక డోర్ ఉంటుంది. దానికి కుడిపక్క రెడ్ కలర్ బటన్ ఉంటుంది, అది నొక్కకండి. గ్రీన్ కలర్ బటన్ని ప్రెస్ చేయండి, డోర్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ లోకానికి ఆహ్వానితులు అని రాసి ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరు మాటల్లో లవ్ ఏమో ఐ లవ్ యూ టూ అని చెప్పుకోలేకపోవచ్చేమో, కానీ వాళ్ళిద్దరు మనసులో ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. బయటకు వచ్చిన తర్వాత చెప్పుకుంటారు. ఆ అమ్మాయి ఫస్ట్ ఐ లవ్ యూ అండి అని చెప్తుంది. ఆ అబ్బాయి కొద్దిసేపు ఆలోచించి ఐ లవ్ యూ టూ అని అయితే చెప్పేస్తాడు. మీకు ఈ ఎపిసోడ్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఇంతవరకు నేను చెప్పింది ఆడ వినిపించకపోతే కమెంట్ చేయండి, ఇంకా కొంచెం బాగా చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. కానీ ఒక విన్నపం, మునుపటి ఎపిసోడ్స్ లాగా కాకుండా ఇది మాత్రం అందరూ చూడాలంటే మీరు చూసినంతమంది అయినా సరే, మీరు ఎంతమంది అయితే చూస్తారో అంతమంది లైక్ చేస్తే అక్కడ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది గైస్. మీరు చూడాలి. మీరు ముందు చూసిన వాళ్ళు లైక్ చేస్తే ముందు చూడాలనుకున్న వాళ్ళకి రీచ్ అవుతుంది కదా, అప్పుడు వ్యూస్ వస్తాయి. ప్లీజ్ దయచేసి చూసేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అసలు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఏం చేస్తాడు? ఐ లవ్ యూ చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఆ ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే వస్తుంది. వెయిట్ ఫర్ ఎపిసోడ్ 3.